అబ్జర్వేషన్లో ఉంటుంది. అందుకని కేంద్ర బలగాలు ఉంటాయి ఆయనకి. ఈయనకు ఉండేది స్టేట్ది. కానీ ఇక్కడ రెండు అంశాలు ఇప్పుడు ఎందుకు దీని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, ఒకటి ప్రతిపక్ష హోదా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత పెంచే ఛాన్స్ ఉంటుందా ప్రోటోకాల్ ప్రకారం, అదొక పాయింట్. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న మర్డర్లు కానీ లేదంటే ఈ హత్యలు నిన్న జరిగింది మొన్న జరిగింది, వీటి దృష్ట్యా వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తున్నారు అనేది అది జగన్ వరకు కూడా వెళ్తుందేమో, ఆ భయంతో భద్రత కోసం ఇన్విటేషన్ వేశారు. ఏం లేదు, అప్పుడు చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వం మీద వేసింది పిటిషను, సెక్యూరిటీ తగ్గించేశారు. అప్పుడు అన్ని ఛానళ్ళు అన్ని పత్రికలు కూడా హైలైట్ చేసేసినాయి, చంద్రబాబు భద్రత తగ్గించేశారు, థ్రెట్ క్రియేట్ చేస్తున్నారని. ఆ రోజున సాక్షి రాసుకొచ్చింది, లేదా ఆయన భద్రత అట్లాగే ఉంది, కావాలని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు సేమ్ అయ్యింది. ఇప్పుడు ఈయన భద్రతకి సంబంధించి తేడా అన్నారు, ఫైనల్గా ఏం తేల్చారు, రొటీన్గా నడిచింది. కాబట్టి ఇక్కడ ఏది నిజం అన్నటువంటిది దేవుడికి ఎరుక. మామూలుగా అయితే సెక్యూరిటీ ఈయనకి ఉంటుంది, థ్రెట్ క్రియేట్ చేసేటటువంటి స్టేజ్ అంటే తనకు ప్రాణభయం ఉంది అన్నటువంటి గతంలో చంద్రబాబు గారు చెప్పారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అంటే తనని ఎట్లా క్రియేట్ చేశారో జగన్కి అట్లాగే చంద్రబాబు క్రియేట్ చేసినట్టు అనుకోవచ్చు కదా. లేదు, ఆ రోజున చంద్రబాబు పొలిటికల్గా గెయిన్ కోసం చేశారనుకుంటా, ఇప్పుడు జగన్ కూడా పొలిటికల్ గెయిన్ కోసం చేసినట్టు. అది నిజమైతే ఇది నిజం, అది అబద్ధం అయితే ఇది అబద్ధం. సింపుల్ లాజిక్ అన్నమాట. కానీ కోర్టు వరకు వెళ్ళారు అంటే ఈయనకి భద్రత, ఎందుకంటే అది బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా మార్చేశారంట కదా లాస్ట్ మినిట్లో. అది ఈ కూటమి ప్రభుత్వం కావాలని చేస్తుందా,